ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నామని అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ బుధవారం సిటీ కేబుల్ ఛానల్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అనంతరం కచపి స్టేడియం నందు ఓటు హక్కుపై అవగాహన సదస్సు చేపడుతున్నామని వివరించారు. ఇందులో కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను పంపిణీ, సీనియర్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుందని, జిల్లా కలెక్టర్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, నగర ప్రజలు విచ్చేయాలని పిలుపునిచ్చారు. మానవహారం కచపి స్టేడియంలో మీటింగు ప్రతి ఒక్క ఓటరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కార్యక్రమంలో పాల్గొని ఇంకా చేర్చవలసిన 18 సంవత్సరాల ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్ జాబితాలో మీ పేరు చేర్చుకొని ఈ కార్యక్రమంలో కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు పంపిణీ చేయబడతాయి. అలాగే 80 సంవత్సరాలు 100 సంవత్సరం నిండిన సీనియర్ సిటిజన్ ఓటర్స్ కూడా సన్మానం చేయబడుతుంది. జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్, ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా నేషనల్ ఓటర్స్ డే రోజు కార్యక్రమంలో పాల్గొని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుచున్నాను.